నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక గెలుపు ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత పెద్ద షాక్ అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మహబూబ్ నగర్‌కి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న మహబూబ్ నగర్ సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఏప్రిల్ 2న అంటే ఈ రోజు జరగాల్సినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి అయితే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు తెలపాలి అని చెప్పేసి కూడా ఈసీ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలోకి నిలిచారు. సో మార్చి 28వ తేదీన జరిగినటువంటి పోలింగ్లో 99.86% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 1439 మందికి గాను 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో నాగర్ కర్నూలు, నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గాను 8 పోలింగ్ కేంద్రాల్లో 100% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఆఫీసియో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీటీడీ బోర్డు మాజీ మెంబర్ అయినటువంటి జీవన్ రెడ్డి బరిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జెడ్పీ మాజీ చైర్పర్సన్ నవీన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్ పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాగైనా సరే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తపన పడుతుండగా అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేసింది. సో పూర్తి స్థాయిలో బలం ఉన్నా కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్ వాయిదా పడడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కావడం, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కావడంతో ఈ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షి నిర్వహించడంతో అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను చేర్చుకుంది. బీజేపీ ఇతర పార్టీల నుంచి చెందిన వారిని కూడా కొంత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మహబూబ్ నగర్, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు అనేక మంది కాంగ్రెస్ పార్టీ తీర్చం పుచ్చుకున్నారు. సో నాగర్ కర్నూలు మినహా జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నేతలు క్యాంపులు నిర్వహించి ఓటర్లను కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కొంత ఫలితం ఎవరిది అన్నది కొంత జూన్లో తేలేటువంటి పరిస్థితి ఉంది. సో అయితే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో సత్తా చాటి గెలిచి ఆ పార్లమెంట్ ఎన్నికలకు కొంత దూకుడుగా వెళ్ళాలి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అని భావించినా కూడా ఫలితాలకు సంబంధించి కొంత ఇప్పుడు వెలువడకపోవడంతో కొంత ఊరట లభించింది బీఆర్ఎస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ఊపు మరింత పెరుగుతుందని భావించినా కూడా ఈసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిరాశపరిచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా జూన్ 2 వరకు ఈ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.